ఇక ఇది ఒక సినిమా. బీసీలకు 42 కోటా కోసం చెలో ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర సర్కారు బీసీ సంఘాల పోరుబాట. బాగున్నది, పోతున్నారు ఢిల్లీకి 1500 మంది ప్రతినిధులు. బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండు. పాల్గొననున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. కేంద్రం ఆమోదించకుంటే ఉద్యమం తప్పదు, జాజుల శ్రీనివాస్ గౌడ్. సరే మంచిది చేయాలి, 100% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి, పెంచాలి. కానీ ఆల్రెడీ దీని మీద వీళ్ళు ఇక్కడనే తిరకాసి పెట్టారు బీజేపీ వాళ్ళు. ఆల్రెడీ బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నాడు, మిగతా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరు అందులో ముస్లింల కోటా ఎట్లా చూపిస్తారు, అందులో బీసీలలో ముస్లింలను ఎట్లా చూపిస్తారు, మేము అసలే ఒప్పుకోమని చెప్పి ఆల్రెడీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. సో మరి ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో జరుగుతున్నటువంటి ఇదెందుకు, దేనికోసం ఇది అంటే కేవలం మేము తెలంగాణలో ఇట్లా చేసినాం, కులగణన చేసినాం, ఇంతమంది ఉన్నారు, ఆ లెక్కలు కూడా తప్పులు బొక్కలు అన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. అయినా కానీ మేము ఇట్లా సర్వే చేసినాము, తెలంగాణలో కులగణన చేసినాం, అద్భుతంగా చేసినాం. వీళ్ళు ఎంత అద్భుతంగా చేసారంటే ఇంటింటికి పోయి వీళ్ళు సర్వే చేస్తే రాష్ట్రంలో ఉన్న జనాభా కామన్గా అయితే ఒక సంవత్సరానికి ఇంకో సంవత్సరానికి పెరుగుతుంది. కానీ వీళ్ళ లెక్క ప్రకారం జనాభా తగ్గింది. జనాభా 4 కోట్లు దాటి 5 కోట్లకు పోతుందేమో అనుకున్నారు అందరూ. కానీ ఇంకా ఆ 4 కోట్ల కిందికే ఉండిపోయింది జనాభా, రాష్ట్ర జనాభా. అంటే మనం రివర్స్లో పోతున్నాం అన్నట్టు జనాభాలో. భారతదేశం ఏమో జనాభాలో 150 కోట్లు దాటి 140 కోట్లు దాటి పోతూ ఉన్నది చైనాను మించేసి. కానీ తెలంగాణ మాత్రం కుటుంబ నియంత్రణను చాలా అద్భుతంగా పాటిస్తూ ఉన్నట్టున్నది. జనాభాలో కిందికి పోతూ ఉన్నాం మనం గవర్నమెంట్ లెక్కల ప్రకారమే. గతంతో పోలిస్తే అన్ని కులాలలో లెక్కలు తగ్గుతాయి, ఇవి తగ్గుతాయి. అసలు ఏ కులం వాళ్ళు ఎన్ని ఉన్నారో ఆ లెక్కలు బయట పెట్టరు. ఓ డెడికేషన్ కమిషన్ వేసి దానికి అదంతా చేసిరు కథ. ఆ డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి లెక్కలేంది, ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు దాని లెక్కలేంది, మరి వీళ్ళు చేసిన సర్వే లెక్కలేంది, ఏవి కూడా బయట పెట్టరు. జస్ట్ మేము సర్వే చేసినాము, వీళ్ళు ఇంత %, బీసీలు ఇంత %, ఓసీలు ఇంత %, ఎస్సీలు ఇంత % అని చెప్పి జస్ట్ ఆ పర్సంటేజ్లు చెప్పారు. అందులో తిరకాసు లెక్క ఈ బీసీలను ముస్లింలలో పెట్టేసరికి బీజేపీ వాళ్ళు మేమెందుకు ఇస్తాం, ముస్లింలను ఎట్లా మీరు బీసీలో పెడతారని మాట్లాడుతూ ఉన్నారు. మరి వీళ్ళు అసలు ఈ డ్రామా ఏందో అర్థం కాదు. వీళ్ళేమో బీసీలను ముస్లింలలో చూపెట్టిరు, నడుస్తూ ఉన్నది. అటేమో బండి సంజయ్ ఏమో అట్టెట్లా పెడతారు అంటాడు. కానీ ఇది ఇప్పుడు పెట్టింది కాదు, బీసీల క్లాసిఫికేషన్ జరిగినప్పుడే అప్పుడెప్పుడో 30-40 ఏళ్ళ కిందనే ఆ బీసీల కేటగిరీలో కొందరు ముస్లింలు వచ్చారు. బీసీలకి కొందరు ఓసీలో ఉంటారు, కొందరు బీసీలో కూడా ఉంటారు ముస్లింలు. ఆ కేటగిరీలో పెట్టింది అప్పుడు నాకు తెలిసి బీజేపీ గవర్నమెంటో, గతంలో ఎప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడో ఆ క్లాసిఫికేషన్ జరిగింది. నాకు తెలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనుకుంటా, అప్పుడు క్లాసిఫికేషన్ జరిగింది. అందులో బీసీలలో ముస్లింలు వచ్చారు. ఇది అప్పటి నుంచి ఉన్నది, 30-40 ఏళ్ళ నుంచి ఉన్నది కథ. అప్పటి నుంచి ఉన్నప్పుడు ఇప్పుడు కొత్తగా ఏదో వీళ్ళు పెట్టినట్టుగా బీజేపీ ఎగురుతుంది. అట్లా మీరు ముస్లింలను పెడతారు బీసీలలో ముస్లింలు ఎట్లా వస్తారు, అది ఎప్పటి నుంచో ఉన్నదేనా. బీసీలలో ముస్లిం కేటగిరీ అనేది బీసీఈలో కావచ్చు, బీసీసీలోనో వాళ్ళు వస్తారు ఆ కేటగిరీలో. సో వచ్చినప్పుడు ఇది ముందు నుంచి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు లెక్కలు తీసుకొచ్చి ఇలా బీసీలు ఉన్న ముస్లింలు ఆ లెక్క పాపులేషన్ చూపించేసరికి మేము ఒప్పుకోం దానికి అని చెప్పి వీళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. అంటే ఎవరికి కూడా చిత్తశుద్ధి లేదు. బీసీల లెక్కలు తేలొద్దు, కానీ బీసీల పేరుతో రాజకీయం నడవాలి. నెక్స్ట్ ఎలక్షన్లో ఏజెండా ఓన్లీ బీసీల మీదకి వెళ్ళే పోతుంది. నెక్స్ట్ ఎలక్షన్లు అంతా కూడా ఇన్ని రోజులు మతం అని, అదని, ఇదని, ఇంకేదో వీళ్ళు మార్పు అని, ఇంకొకరు అభివృద్ధి అని, బీఆర్ఎస్ అభివృద్ధి అంటది, కాంగ్రెస్ వాళ్ళు మార్పు అని చెప్పి అధికారంలోకి వచ్చిర్రు, వీళ్ళేమో దేశం కోసం ధర్మం కోసం. ఇవన్నీ నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్లలో ఇవే ఉండవు. కేవలం బీసీ ఎజెండాతోటి నెక్స్ట్ అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లు నడుస్తాయి. సో దానికోసం ఈ డ్రామా దీన్ని అప్పటిదాకా నడపాలి, అప్పటిదాకా గుంజుకుపోవాలి. ఎలక్షన్ల ముంగట ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి బీసీలందరికీ ఏదో చేసినాం అన్నట్టుగా ఒక కలరింగ్ ఇచ్చేసి బీసీలతో ఓట్లేయించుకోవాలి, గద్దెనెక్కాలి. ఇది పక్కా ప్లానింగ్ తోటి జరుగుతున్నటువంటి, బీసీలకే కొట్లాటలు పెట్టి బీసీలను ఎదగకుండా బీసీల మీద ఉన్నటువంటి అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా తప్పితే ఇంట్లో బీసీలకు కొరిగేది ఏం లేదు. నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ కూడా మేము బీసీలను రాష్ట్ర అధ్యక్షునిగా పెట్టినాం, గతంలో బీసీకి ఇప్పుడు కేంద్ర మంత్రి ఇచ్చినాం, ఇవన్నీ చెప్పుకుంటారు. ఇంకో బీసీ లక్ష్మణ్కు రాజ్యసభ ఇచ్చినాం, ఇవన్నీ చెప్పుకుంటారు. మరి అట్లాంటప్పుడు బీసీలలో ముస్లింలు ఉంటే అభ్యంతరం ఏంది? అది ఎప్పుడో చట్ట సవరణ జరిగింది, పార్లమెంట్లో బిల్లు పాస్ అయినప్పుడు. దానికి మీరు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? కాకపోతే చెప్పాలి, ఎందుకంటే అక్కడ మత రాజకీయం చేయాలి, కుల రాజకీయం చేయాలి. లాస్ట్కి వచ్చేసరికి ఏదో వీళ్ళు బీసీలకు వీళ్ళేదో చేసినట్టు వాళ్ళేదో చేయనట్టు కలరింగ్ ఇవ్వాలి, వాళ్ళు కొట్టుకొని మధ్యలో ప్రాంతీయ పార్టీలను పక్కకు నూకేయాలి.
వీళ్ళు సీట్లు ఓట్లు పంచుకోవాలి. ఎట్లాగైతే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో వీళ్ళు 8 వాళ్ళు 8 పంచుకున్నారో అట్లా పంచుకొని ఎవరు వాళ్ళది వెళ్ళిపోవాలి. మళ్ళీ పార్లమెంట్లో మన పక్షాన ఒక్కడు మాట్లాడేటోడు ఉండడు, అడిగేటోడు ఉండడు రాష్ట్రం గురించి. ఈ జాతీయ పార్టీకి ఉన్న ఆబ్లిగేషన్స్ ఆ జాతీయ పార్టీకి ఉంటాయి, దీనికి ఉన్నాయి, దానికి ఉంటాయి తప్పితే తెలంగాణ ఆబ్లిగేషన్ ఎవరికి లేదు. మన పార్లమెంట్ సమావేశాలు చూస్తే ఎంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఎంతమంది తెలంగాణ గురించి క్వశ్చన్లు అడుగుతున్నారు, ఎంతమంది తెలంగాణ గురించి గొంతెత్తుతున్నారో మన పార్లమెంట్ సమావేశాలు చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఆ క్వశ్చన్ అవర్లో 0 అవర్లో వీళ్ళు ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, ఏమడుగుతున్నారు, వాళ్ళు అడిగే క్వశ్చన్లలో ఎన్ని మనవి ఉంటున్నాయి, ఎన్ని బయటివి ఉంటున్నాయి. సో ఇదంతా కూడా వీళ్ళేమో మేము చేసినామని సినిమా చేసుకోవడానికి వీళ్ళు పోతారు, వాళ్ళేమో అట్లెట్లా ఇట్లెట్లా అని చెప్పి వాళ్ళు ఇంకొక డ్రామా. అంతా కూడా కేవలం బీసీలకు కొట్లాట పెట్టేసి ఇక వాళ్ళని నాగం చేసి ఓట్లేయించుకునే ప్రయత్నం తప్ప ఇందులో ఏం లేదు. సో ఇది రాష్ట్రం నడుస్తున్నటువంటి ఇంకొక డ్రామా.